హలో మ్యామ్. హలో. మ్యామ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనల్లో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఎలా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను ఇదివరకు చెప్పినప్పుడు ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ మనలో ఉన్నది, కానీ కొనుక్కు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నా స్విగ్గీ జొమాటోలో ఉంటే బాగుండు, ఒక అరకిలో తెప్పించుకుంటే అన్నట్టు మన పరిస్థితులు అయిపోయాయి అన్నమాట. న్యాచురల్గా మనం ఉన్నదాన్ని ఏంటంటే కోల్పోతున్నాము. అండ్ ఈ వర్క్ షాప్స్ అన్నది ఇలాంటివన్నీ అటెండ్ అయ్యి ఎక్కడ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ మీన్ దొరుకుతుందో అన్నట్టు చూస్తున్నాం. అంటే మనలో ఉన్నది క్వాలిటీ కదా అది. సో అది న్యాచురల్గా మనం పెంచుకోవడానికి ట్రై చేయాలి, అంతేగాని బయట నుంచి ఎవరో ఇస్తే మనకు వచ్చేది కాదమ్మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఎందుకు యాక్చువల్లీ మనుషుల్లో తక్కువగా ఉంటాయి అన్నది 4 కారణాలు చెప్తాను. ఒకటి ఒకటి ప్రతిదీ మనము చేసే పనుల్లో మనం ఎప్పుడు సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి అని 2 పదాలు వాడతాం. ఈదర్ మనం సక్సెస్ ఎక్కువ అవుతున్నాం అంటాం, లేకపోతే నేను అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతుంది. సక్సెస్ ఎప్పుడు ఏమొస్తుంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఫెయిల్యూర్ ఏమవుతుంది, మనం లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అయిపోతాం. కరెక్ట్ కదా? సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి మీకు కంపారిజన్స్. అంటే మనతో పాటు పెరిగిన వాళ్ళు ఉంటారు, చూడండి కొన్నిసార్లు వాళ్ళు చాలా సక్సెస్ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళని చూసి నేను వర్త్ కాదు, చూసావా వాడు ఎంత పెరిగిపోయాడు, నేను ఎక్కడ వాడిని అక్కడే ఉండిపోయాను అంటే కంపారిజన్. అంటే మనకంటే ఎక్కువ చూసిన వాళ్ళని, సుపీరియర్ వాళ్ళని చూస్తున్నప్పుడు మనం అసలు ఏంటి, మనం అసలు దేనికి పనికి వస్తాము, అక్కడ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఇంకా వర్బల్ పర్సెప్షన్స్ అని అంటాం. వర్బల్ పర్సెప్షన్స్ అంటే ఏంటి, నేను ఒక ఎన్వైర్న్మెంట్లో ఉన్న చోట నన్ను అందరూ పొగుడుతున్నారు అనుకోండి, నా గురించి మంచిగా చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాను, నేను మంచిగా, నేను చాలా గొప్ప, అది కాన్ఫిడెన్స్. నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే నాకు ఎప్పుడు హ్యూమిలియేట్ చేసే వాతావరణం, లేదంటే నన్ను ఎప్పుడు డామినేట్ చేసే వాతావరణం, నన్ను కించపరిచే సంథింగ్ అంటారు కదా, సో అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుంది, సో నా కాన్ఫిడెన్స్ అక్కడ దెబ్బతింటుంది. ఇదే కాకుండా సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎట్లా అంటే, బాడీ షేమింగ్ అని అంటారు కదా, నేను ఒకవేళ ఇంప్రాపర్ డైట్, హెరిడిటరీ ఉండుండొచ్చు బాడీ వెయిట్ అన్నది. మనుషులు ఆడవాళ్ళు అవ్వనివ్వండి, మగవాళ్ళు అవ్వనివ్వండి, కొంచెం చబ్బీగా ఉన్నా, లేకపోతే సరిగ్గా ఉండకపోయినా, ఫిజికలీ మెయింటైన్ చేయలేకపోయినా, వాళ్ళల్లో కూడా మీరు చాలా లో కాన్ఫిడెన్స్ చూస్తారు. ఎందుకనంటే అవతలాడితో కంపారిజన్ చేస్తూ ఉంటారు, నాకెందుకు ఇలా ఇచ్చాడో శరీరం అనేసి చాలా మందిలో ఉంటుంది. అంటే మీరు నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్సెప్టెన్సీ, ఇదే చెప్తున్నాను కదా, మనం సెల్ఫ్ యాక్సెప్టెన్సీ, మన క్యాపబిలిటీస్లో కానీ మన ఎబిలిటీస్లోని కానీ మనకి డౌట్ ఉండడం మన మీద, నేను చెయ్యలేను. మీరు కాన్ఫిడెన్స్ లేని మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ మాటల్లో చూడండి, నా వల్ల కాదు ఇవన్నీ, నా వల్ల కాదు ఇదంతా, నేనైతే చేయలేను, అబ్బో వాడైతే గొప్ప కాబట్టి వాడు చేస్తాడు, నేనైతే చేయలేను అవన్నీ. రైట్? వాళ్ళు ఒక షెల్లో ఉంటారనమాట, దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయరు, దాని నుంచి బయటికి వచ్చే ప్రయత్నాన్ని చేయరు. అంటే రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవడం చాలా తక్కువ. సెల్ఫ్ నమ్మకం ఉంటుంది చూడండి, అబ్బో అసలు నేను దేని పనికిరాను తెలుసా నీకు, అంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అండ్ ఎప్పుడు నెగిటివ్ టాక్, ఎవరైనా మంచి మాట్లాడుతున్న దాంట్లో కూడా నెగిటివ్ వెతుక్కుంటూ ఉంటారు వీళ్ళు. అదే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ మాటలు చూడండి, నాకు తెలిసి ఏ పరిస్థితుల్లో ఎలా చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నేను అప్పుడు చూపించుకుంటాను, నాకు అవసరం లేదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో. కొంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తుంది, కొంత మటుకు వాళ్ళ మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఈ 2 ఉన్నాయి, ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి ఓవర్గా ఏవి లేకపోయినా అన్నీ నాకు తెలుసు అన్నట్టు బతికేస్తూ ఉంటాడు వాడు. రైట్? వీడికి అన్నీ తెలుసు, సో నాకు తెలుసు నేను ఏం చెయ్యాలో అన్న దీంట్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, మీకు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఎలాంటి రిస్క్ అన్నా తీసుకోగలరు లైఫ్లో. అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటారు అనమాట, ఏదైతే అది అవుతుందిలే, చూద్దాంలే అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు కనపడుతుంది. సో అది మన వాతావరణంలో మళ్ళీ, అంటే ఏదున్నా మనం పెరిగిన వాతావరణం బట్టి
మనకి కాన్ఫిడెన్స్ అన్నది ఏర్పడుతుంది. సో ఈ 4 ఫ్యాక్టర్ తెలుసుకున్నారు కదా. ఫస్ట్ది వచ్చేసి మనం ఎప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆలోచిస్తాము కదా. జనరల్గా అలా ఆలోచించకుండా ఏది వచ్చినా నాకు అది ఫీడ్బ్యాక్ అన్నట్టు తీసుకుంటే డెఫినెట్గా మనం కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలో అని చెప్తున్నాను. ఇది బయట మీరు వర్క్ షాప్స్కి అటెండ్ అయినా ఇదే చెప్తారు. మీరు ఎవరిని అడగాలనుకున్న మీరు మీ అంతట మీరు యాక్చువల్గా ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలి లోపల. ఇది ఎవరో చెప్తే కాదు, అసలు నాకెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గినట్టు ఉండాలి, నాలో ఏం లోపం ఉందనేసి మిమ్మల్ని మీరు చక్కగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ కి ఏదొచ్చినా నా ఫీడ్బ్యాకే, ఇట్స్ ఓకే, నేను హ్యాండిల్ చేసుకుంటాను. అండ్ ఏదైనా కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు లైఫ్లో ధైర్యం చేయాలి ముందుకెళ్ళడానికి. పిరికి వాళ్ళలాగా వెనక్కుండిపోకండి. అది మొట్టమొదటిగా అది ఏదైతే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ కదా, మీకేం సక్సెస్ కాదు, అక్కడ ఫెయిల్యూర్ కాదు, ఉట్టి ఫీడ్బ్యాక్ కదా. సో సరే నేను ముందుకెళ్ళి చూస్తాను, ఏమవుతుందో అది అవుతుంది అన్న ఇది. అండ్ సొంత వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఎవరో ఇప్పుడు సడన్గా మీరు పొగిడితే కొంతమంది చూడండి ఏదో అదృష్టం కొద్దీ అయ్యింది, వాడేదో అన్నాడు అని అంటారు. అంతేకాని నేను కరెక్ట్గా చేశానని మాత్రం ఒప్పుకోరు వాళ్ళు. సో అది కాగ్నిటివ్ డిస్టార్షన్ మళ్ళీ. అంటే వాళ్ళకి ఏంటంటే నమ్మకం ఉండదు వాళ్ళ మీద. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు, ఏదో లక్ కొద్ది బాగా కరెక్ట్ చేసేసింది సో నాకు వచ్చింది అనేసి. సో అది కాన్ఫిడెన్స్ లేకపోవడం జనరల్ గా. సో వాళ్ళు చేసిన వాళ్ళ క్యాపబిలిటీని కూడా వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. అండ్ అది ఏదో దేవుడు ఇచ్చాడనో లేకపోతే వాళ్ళకంత ఆ టైంలో అదృష్టం కలిసి వచ్చిందనేసి అనుకుంటాం, కానీ వాళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో వాళ్ళ బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఓన్లీ. సో అది పెంచుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఎస్ నాకు వచ్చింది కదా రాసి, ఐ మీన్ మేమేం చేస్తామంటే వాళ్ళకి అంటే రాయిస్తాం వాళ్ళ చేత చిన్న చిన్న సక్సెసెస్ కూడా. వాళ్ళు ఏదైతే డైలీ బేసిస్ మీద వాళ్ళకు వస్తాయో చిన్న చిన్న అప్రిసియేషన్ కూడా వాళ్ళు రాసుకోవాలి. రాసుకుంటే ఏంటంటే అబ్బో నాకు ఇన్ని వచ్చాయి కదా అని ఒక కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా వాళ్ళంతట వాళ్ళు పెంచుకోవచ్చు. సో ఇంకోటి కంపారిజన్ చేసుకోకూడదు. మీరు యూనికే, వాళ్ళు యూనికే. వాళ్ళ వేలో వెళ్తారు, మీరు మీ వేలో వెళ్ళండి, మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం కాదు. అండ్ అవతలాడి మాటల్ని బట్టి మీరు మోటివేట్ అవ్వకండి. ఒకరోజు పొగుడతారు, ఒకరోజు కింద తీసి పడేస్తారు. మనుషుల్లో అదే కదమ్మా. సో అలాంటివన్నీ పట్టించుకోకుండా మీ అంతటా మీరు పైకి రావడానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ అన్నది మీరు మిమ్మల్ని ఎప్పుడూనూ ఒక సక్సెస్ దారికే నడుపుతుంది. సో మిమ్మల్ని మీరు నమ్మడం నేర్చుకోండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని అంటాం కదా. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, యూ విల్ లవ్ అదర్స్. Right? So believe in yourself, you will believe in others also. Yeah. Thank you, ma'am. Thank you.